వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే వర్ణిక రెడ్డి ఫండీస్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే సూపర్ గా ఉన్నాము. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఒక ఈవెంట్ వ్లాగ్ అన్నమాట. సో ఎల్బీ స్టేడియం లో జరుగుతున్న ఈవెంట్ వ్లాగ్. అది డైరెక్టర్స్ డే కింద ఒక ఈవెంట్ అయితే జరుగుతుంది ఎల్బీ స్టేడియం లో. సో ఆ ఈవెంట్ కి అయితే వెళ్తున్నాము. సో ఈ ఈవెంట్ అనేది ఎంతవరకు క్యాప్చర్ చేయగలమో చూద్దాము. అండ్ లెట్స్ గో. సో మా హస్బెండ్ అయితే డ్రైవింగ్ చేస్తున్నారు. లాంగ్ టైం అందరం కలిసి చాలా రోజుల తర్వాత బయటకు వెళ్తున్నాము. అండ్ హనీ అయితే మిస్ అయింది. మళ్ళీ స్టిల్ హనీకి ఎగ్జామ్ ఉందని చెప్పి మళ్ళీ డ్రాప్ అయింది లాస్ట్ మూమెంట్లో. షోస్ తనైతే రావట్లేదు. మేము ముగ్గురం అయితే వెళ్తున్నాము. సో మాకు వచ్చిన పాసెస్ అయితే చూపిస్తాను. సో ఇవన్నమాట మనకు వచ్చిన పాసెస్. సో ఇలా అయితే ఉంది 19th 6 PM నుంచి ఎల్బీ స్టేడియంలో అని చెప్పి. ఇంక మన ఇంటి దగ్గర నుంచి అయితే చాలా నియర్ బై అండి, ఒక 10-15 minutes అంతే అన్నమాట. సో ఈ వీడియో అనేది చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. దానికి రీజన్స్ కూడా చెప్తాను ఎందుకు చేయలేదు అనేది. అండ్ ఇక్కడైతే ట్రాఫిక్ జామ్ ఫుల్గా ఉంది, సెలబ్రిటీస్ అందరూ వస్తున్నారని చెప్పేసి. హాయ్. సో దిస్ ఈజ్ అవర్ గ్యాంగ్. మేము ఈరోజు అయితే ఈ ఈవెంట్కి అందరితో వెళ్తున్నాము. లెట్స్ ఎంజాయ్. సో మనం ఆల్మోస్ట్ 6 అలా అయిందనమాట. మనం రీచ్ అయ్యేసరికి మనం ఎక్కడో వెనకాల కూర్చున్నాం అనమాట. ఇక్కడ మనకంటే ముందు చాలామంది ఉన్నారు. మనకి చాలా వెనకాల సీట్స్ అయితే దొరికాయి. సో ఇక్కడ అయితే వీళ్ళైతే రెడ్ థీమ్ లాగా అంతా పెట్టేసుకున్నారు. చాలామంది సెలబ్రిటీస్ అయితే వస్తున్నారని చెప్పి విన్నామన్నమాట. సో జస్ట్ అలాగా కొంచెం సండే కాబట్టి కొంచెం అలాగా ఎంజాయ్ చేద్దామని చెప్పి వచ్చాము. కాకపోతే ఇక్కడ స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ని వీడియోస్ కింద తీసేసి మన యూట్యూబ్లో పెట్టుకోకూడదని చెప్పేసి నేను కొంచెం ఆలోచించి చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను వీడియో. సో ఎంతవరకు ఏంటి అనేది నాకు తెలియదు. సో లెట్స్ హోప్ ఎలా అంటే రీచబిలిటీ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఒక మెమరీ కింద ఉంటుంది అని చెప్పేసి. సో ఇక్కడైతే స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ అయితే జరుగుతున్నాయండి. సింగింగ్ చేస్తున్నారు సెలబ్రిటీస్, సింగర్స్ సింగింగ్. ఇంకా చాలా ఈవెంట్స్ అయితే ఉన్నాయి. అంటే స్కిట్స్, డాన్స్ పెర్ఫార్మెన్సెస్. తెలుగు సినిమా మీద మీకు ఉండేటువంటి ప్రేమని అభిమానాన్ని చాటుకోవడానికి ఈ రోజు ఇక్కడ చూద్దామని చెప్పేసి వచ్చాము. ఫస్ట్ టైం అనమాట ఇలాంటి ఈవెంట్స్కి మేము రావడము. అండ్ పైగా హాలిడేస్ కాబట్టి పిల్లలు ఎక్కడో అక్కడ తిప్పాలి అంటున్నారు కాబట్టి ఆబ్వియస్గా మనం తీసుకొచ్చేసాం ఇక్కడికి. సో స్టార్టింగ్లో చూసారు కదా, మా కజిన్స్తో పాటు వచ్చామన్నమాట. కొంచెం సేపు టైంపాస్ అవుతుంది అని చెప్పేసి. ఇంకైతే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళంతా డైరెక్టర్స్, మూవీ డైరెక్టర్స్ అందరూ లైట్ లిట్ చేసి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయితే చేస్తున్నారనమాట. సో ఇక్కడ ఇంకా మనము కొన్ని డాన్సెస్, కొన్ని స్కిట్స్, కొన్ని ఇంకా ప్రోగ్రామ్స్ ఏవో ఉన్నాయండి, అదర్ డాన్స్ అకాడమీ డాన్సెస్ ఇట్లాంటివన్నీ. సో ఇవన్నీ షూట్ చేయట్లేదు. సో అక్కడక్కడ అయితే క్లిప్పింగ్ అయితే వేసేస్తానమాట. చాలామందే వచ్చారు. సో ఇంకా ఇవి బుక్ మై షోలో కూడా పెట్టారనమాట టికెట్స్. సో ఇంకా చూసినట్టు ఉంటుంది జనరలైజ్గా ఇంకా అని చెప్పేసి అలాగా కొంచెం సేపు అయితే చూసేసాము ప్రోగ్రామ్ అంతా. అసలు మెయిన్గా చూడాలి అనుకున్నది అయితే సర్ప్రైజ్గా అల్లు అర్జున్ గారు ఉన్నారు ఇక్కడ. సో అల్లు అర్జున్ గారిని చూద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. సో అది కూడా ఒకసారి నేను ఆయన వచ్చిన స్టేజ్ ఎంట్రన్సెస్ వచ్చినది కూడా షూట్ చేస్తాను. బాగుంటేనే అందరూ బాగుంటారు, సినిమా బాగుంటుంది. అందుకని ఎప్పుడు కూడా డైరెక్టర్స్ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా చేస్తున్నందుకు మా గురువుగారు దాసరి నారాయణరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ డైరెక్ట్ డే అని పెట్టి ఇంత గ్రాండ్గా జరిపించినందుకు
మాకందరికీ చాలా 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 సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వరుణ్. కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నాం. కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నారా? ఎక్కడ నేర్చుకున్నారు? మహారాష్ట్రలో నేర్చుకున్నాం. మహారాష్ట్రలో నేర్చుకున్నారు. పర్ఫార్మెన్స్ ఎక్కడ ఇచ్చారు? బీహార్లో ఇచ్చిన మొన్న. కర్ణాటక మ్యూజిక్ నేర్చుకుని మహారాష్ట్రలో నేర్చుకున్నారు అండ్ బీహార్లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ రోజు ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇస్తారా? లేదండి, ఈ రోజు ఏం పర్ఫార్మెన్స్ లేదు. మరి ఎందుకండి నేర్చుకుని వేస్ట్ కదా? జస్ట్ మీకోసం, మీ తృప్తి కోసం నేర్చుకున్నారా? అంతే. ఇంట్లో పాడుతూ ఉంటారా మీరు? ఇంట్లో పాడుతుంటారా? ఎలా పాడతారు? సా అంటారా? అనండి. ఓ ఇక్కడ అనరా? ఓ ఓకే. కాదండి, చాలా ఇంటర్వ్యూస్లో నేను చూస్తూ ఉంటాను, డైరెక్టర్స్ వాళ్ళ బయోడేటా అండ్ అలాగే వాళ్ళ వివరాలన్నీ చెప్తూ కూడా వాళ్ళ సినిమా కష్టాల గురించి కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ మీకు ఎప్పుడైనా వేద్దామంటే మీరేమో ఆర్ఆర్లు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు అవన్నీ వద్దంటూ ఉంటారు. కాబట్టి ఇవాళ ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. చెప్పండి. ఈ ఫిలిం ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ముందు మీకు ఎలాంటి కష్టాలు? పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ కలిసి పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేయడం, మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది మీ అందరి ముందు నేను పర్ఫామ్ చేయడం. సో హ్యాపీ డైరెక్టర్స్ డే టు ఆల్. ఇంకా వెయిట్ చేసిన మూమెంట్ అయితే వచ్చేసిందనమాట. అల్లు అర్జున్ గారు అయితే వచ్చేసారు. ఫుల్ అసలు ఎంత మంది అరుస్తున్నారంటే అండి, అసలు అదొక వైబ్ లాగా ఉండింది. సో పుష్ప 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 అనుకుంటూ సో చాలా బాగా అనిపించింది అనమాట. అంటే డైరెక్టర్స్ కూడా అప్పుడప్పుడు 1 more అడుగుతుంటాం, దయచేసి క్షమించండి. అడగండి సార్, యాక్టర్లు చెప్తారు. రెడీ రెడీ బెదరు అనిల్ బెదరు మన హరీష్ అని ఫోన్ చేస్తాడు, నీతో మాట్లాడతారంట. ఉదయ్ బాబు ఎత్తితే ఏదో కౌంటర్లు వేస్తాడు. లేదు బెదరు, ఒకసారి మాట్లాడేస్తే పని అయిపోద్ది. ఇలాగా చాలా డైరెక్టర్స్ అయితే డాన్సెస్ పెర్ఫార్మెన్సెస్ అయితే చేశారు. చాలా ఎంజాయ్ చేసాము. చాలా బాగుండింది ప్రోగ్రామ్ అయితే. సో ఈరోజు వీడియో అయితే ఇదండి. సో వ్లాగ్ అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను. డైరెక్టర్స్ డే కింద వెళ్ళి ఈవెంట్ అంతా చూసేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. Stay tuned for more videos. Please subscribe and like and share my videos. Stay tuned. Bye bye.